హాయ్ అండి. 6 ఇయర్స్ పాపకి పట్టు లెహంగా కుడుతున్నా. పర్ఫెక్ట్ కొలతలతో ఎట్లా కుట్టాలో వీడియోలో చూపిస్తా. మనకు గావాల్సింది పొడవు, వెడల్పే గాబట్టి ఈ క్లాత్‌ని ఇట్లా మడత జేసుకోవాలి. ఇట్లా మడత జేసుకొని ఇప్పుడు పొడవు ఎట్లా గావాలో తీసుకోవాలి. 32 పొడవు తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ 32 ఇంచెస్ తీసుకున్న దాన్ని ఒక లైన్ మార్క్ జేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్‌ని గూడా లైన్ మార్క్ జేసుకోవాలి. ఈ ముక్కని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టికి మనం 3 ఇంచులైనా తీసుకోవచ్చు, 4 ఇంచులైనా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకుంటున్నా. ఈ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు కోసం తీసుకోవాలి. మెయిన్ క్లాత్ 2.5 మీటర్లు తీసుకున్నా. లైనింగ్ కూడా 2.5 మీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు లంగాకి 32 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఇప్పుడు దీనికి 31 ఇంచెసే తీసుకోవాలి. 1 ఇంచు పైకి ఉండాలి. హాఫ్ ఇంచ్ ఏమో స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. సమానంగా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని 2 ఫోల్డింగ్‌లు ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని సెంటర్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. లైనింగు, మెయిన్ క్లాత్ సమానంగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. నడుము 28 ఉంది. కాబట్టి నడుము కంటే ఒక 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు నేను అటొక 1 ఇంచు, ఇటొక 1 ఇంచు తీసుకోవాలి కాబట్టి 30 తీసుకుంటున్నా. 30 తీసుకోవాలి ఎగ్జాక్ట్‌గా. ఈ పీస్ సెపరేట్ చేసుకుంటున్నా. దీనికి కూడా సెంటర్‌కి ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఫిల్ట్లు పెట్టేటప్పుడు కొంచెము అర్థమవుతుంది. హాఫ్‌కొచ్చినంక ఎంత పెట్టుకోవాలి అన్నది తెలుస్తుంది కాబట్టి. కొంచెము కుట్టి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పాదాన్ని లేపుకుంటూ ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ మాత్రమే కుచ్చు పెట్టుకొని కుట్టిన తర్వాత ఆపుకోవాలి మిషను. దీన్ని 2 ఇంచులంత తీసుకోవచ్చు. ఇట్లా దాని కిందికి ఇట్లా పోనిస్తూ కుట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ 3 మార్కింగ్స్ ఒకే దగ్గరకొచ్చేటట్టు ఫిల్ట్ పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఫిల్ట్లు పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ ఉండాలి. ఈ 4 ఇంచెస్ నుండి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు పక్కల చూసుకొని చేసుకోవాలి. ఇది ఇంకొక సైడు. ఇది కూడా 4 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నుండి అయినా తీసుకోవచ్చు, బ్యాక్ నుండి అయినా తీసుకోవచ్చు. ఇట్లా నీట్గా పైన బెల్ట్ వేసుకోవాలి. చూసారా ఎట్లా వచ్చిందో? ఇట్లా రావాలి. 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ 3 ఇంచెస్ నుండి 1 ఇంచ్ వదిలిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ 4 పొరలు సమానంగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ కాబట్టి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్ మీద. లెహంగా కుట్టడం అయితే అయిపోయిందండి. ఇట్లా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. దీనికి జిప్ కూడా వేసుకోవచ్చు, బటన్ కూడా వేసుకోవచ్చు. వీటికైతే థ్రెడ్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.